నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాతూరి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కర్నూలులో జరిగిన ఈ బస్సు దుర్ఘటన ఏదైతే ఉందో అత్యంత బాధాకరం. 19 మంది కాలి బూడిదైపోయి సజీవ దహనం అయిపోయారు. అట్లీస్ట్ వాళ్ళని గుర్తుపట్టే సందర్భాలు లేవు. DNA కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ బంధువుల నుంచి. చాలా బాధాకరం. ఒక్కొక్క దగ్గర నుంచి మనం బయలుదేరుతున్నామంటే సేఫ్ ప్లేస్కి వెళ్ళేంత వరకు టెన్షన్ పడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యాన్ని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇది క్లియర్ గా కేంద్ర ప్రభుత్వము 3 రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. ఎందుకంటే ఆ సంఘటన జరిగింది కర్నూలు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లో. బస్సు బయలుదేరింది తెలంగాణ హైదరాబాదు ప్రాంతంలో. బస్సు డెస్టినేషన్ కర్ణాటక బెంగళూరులో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే అది నేషనల్ హైవే మీద పోతుంది. ఆడ మనకి ఉన్న సమాచారం ప్రకారము ఆ బస్సు ఒక బైక్ను గుద్దింది. ఆ బైక్ని అట్లా 300 మీటర్లు ఆ డ్రైవరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి 300 మీటర్లు డ్రాగ్ చేసి ఆ బైక్ బస్సు కిందికి పోయి అది దానికి ట్యాంక్ ఫెయిల్ అయ్యి మొత్తం ఫైర్ వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే, ఒక పౌరునిగా, ఇది నేషనల్ హైవే అనేది కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అది నితిన్ గడ్కరీ గారి మినిస్ట్రీ. 11 సంవత్సరాలు వారే, ముఖ్యమంత్రి కూడా వారే. ఇప్పుడు మనమేమో టోల్ కట్టిపోతున్నాం. కూడా ఎవరికి? అవి 4 వీలర్స్ కి, బస్సెస్ కి, ట్రక్స్ కే. అంటే ట్రాక్టర్స్ కి, 2 వీలర్స్ కి, 3 వీలర్స్ కి ఎలా లేదు. అలాంటప్పుడు ఈ బైకర్ ఎలా వచ్చిండు అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అక్కడ స్టార్ట్ కావాలి. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రెండవది, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బస్సులు, ఈ ఒక్క బస్సే కాదు, మన కామన్ మ్యాన్ హైదరాబాద్ ఉన్నోడైనా ఊర్లో ఉన్నోడైనా ప్రతి తెలుసు, ఆర్టీసీలేమో నష్టాల పాలు చేసే రూట్లో నడుపుతున్నారు. లాభాలు వచ్చేయన్ని ప్రైవేట్ ఓన్కి ఇస్తున్నారు. ఇది ఇంతకుముందుకు ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ఇప్పుడు తెలంగాణ అయినా, ఇంతకుముందుకు కాంగ్రెస్ అయినా, మధ్యన 10 సంవత్సరాలు వచ్చిన టీఆర్ఎస్ తో బీఆర్ఎస్ తో అయినా, ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారిదైనా. అంటే ఏంది ఇది? ఇప్పుడు కామన్ మ్యాన్ ఏమో వాడు నా ఇంటి ముందరికి బస్సు వచ్చి ఎక్కించుకుంటుంది, ఆ బస్సులో ఏసీ ఉంది, పడుకొని పోవచ్చు, పోగానే మెత్తిస్తున్నాడు, బిస్లరీ వాటర్ ఇస్తున్నాడు, మధ్యన మంచి హోటల్స్ దగ్గర ఆపుతున్నాడు అని వాడు అది చూసుకుంటున్నాడు. ఎవ్వరికి ఈ దేశంలో ప్రాణాలంటే విలువ లేదు. ప్రభుత్వాలకు లేదు, ప్రజలకు లేదు. అసలు ప్రాణం అంటే విలువ లేదు. ఎందుకంటే మన 140 కోట్ల జనాభా. ఇంట్లో వద్దంటే మన ఇంతకుముందుకు వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ పుట్టించినట్టు పుట్టించారు. ఇప్పుడున్న తరానికి ఏంటంటే ఒక్కలే అంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచిగా చాలా చూసుకుంటున్నారు. ఈ తరానికి వచ్చే వారికి ప్రాణం పోతే అరే మన ఇంట్లో ఇక మనకి వారసుడు లేడు అనేది ఉన్నది. కాబట్టి ఈ పాలకులు ఎవడైతున్నాడో, అక్కడ మోడీ గారు 70 సంవత్సరాలు అంటే ఆ తక్కువలో 10 మంది కంటే ఓ 2-3 ఏదో తిండి లేకనో రోగాలు, మందులు లేని రోగాలతోటి అట్లాగి ఓ 4-5 బతికారు. కానీ ఈ పాలకులకి ఇంకా ఆ మైండ్ సెట్ తోటే ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఈ మిడిల్ క్లాస్ చదువుకొని సాఫ్ట్వేర్లో పనిచేసి ఒకళ్ళ పిల్లల్ని కన్న వాళ్ళకి తల్లిదండ్రుల బరువు ఎంత, ఈ ప్రాణం పోతే అసలు ఆ కుటుంబానికి ఇంకా జీవించి ఇక ఏమి ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ అంటాం లేదు అనేది వీళ్ళకి తెలుస్తలేదు. ఇప్పుడు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారికి పాపం ఒకటే కూతురు, అంటే ఈ జనరేషన్కి వచ్చే వారికి. కాబట్టి నేనేమంటున్నా అంటే జనరేషన్ టు జనరేషన్ ఈ లీడర్షిప్ మారాలి. మారకుండా 75 సంవత్సరాలు ఒక ప్రధానమంత్రిని ముందర పెట్టుకొని ఇక ఆయన విశ్వగురువు అది ఇది అంటే కాదు, కుదరదు. ఎందుకంటే ఆయనకు ఒక కుటుంబం లేదు, ప్రాణం విలువ తెలియదు. శ్రీనివాస్ రెడ్డి సార్,
కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన ప్రతిసారి నేను ఛాయ అమ్ముకొని వచ్చిన వీధరికం నుంచి వచ్చినా అని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఆయనకి మధ్యతరగతి వాళ్ళు ఈ పండగలకు వచ్చిపోయేది ఆయనకు తెలవదు. 25 సంవత్సరాల నుంచి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నాడు, లేదా భారతదేశానికి ప్రధానమంత్రికి ఉన్నాడు. నాలాంటి మీలాంటి మధ్యతరగతి కుటుంబంలో బస్సులో పోయేటోనికి బాధలు ఆయనకేం తెలుస్తాయి? ఆయనకు తెలియదు, నితిన్ గడ్కరీకి తెలియదు. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ క్లియర్ గా ఉంది. సార్ ఇలాంటివి గతంలో చాలా చూసాం మనము, మరలా పునరావృతం అవుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు దుర్ఘటనలు జరిగినప్పుడు ఒక 4 రోజులు దీని మీద చర్చ నడుస్తూ ఉంటుంది, మీడియా అంతటా ఇవే వార్తలు ఉంటుంది. ఓ 4 రోజులు 10 రోజులు అయిపోయాక అందరూ మర్చిపోతారు. మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళీ షరా మామూలే. నేనేమంటున్నా అంటే కరెక్టే మేడం, ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరగటము, టెర్రరిస్ట్ అటాకులు జరగటము అట్లా జరుగుతుంటాయి. కానీ ఎక్కడో ఒక్కొక్క ట్రిగ్గర్ పాయింట్ అనేది ఉంటది. ఇదే సంఘటన 2013లో అదే హైవే మీద జరిగింది. అప్పుడు మంది ప్రాణాలు పోయినాయి. అప్పుడేమో బెంగళూరు నుంచి ప్రైవేట్ బస్సు హైదరాబాద్కి వస్తుంది, పండగకు వస్తున్నారు, దీపావళి పండగకి. 13 సంవత్సరాల తర్వాత సేమ్ రివర్స్, హైదరాబాద్ నుంచి ఒక ప్రైవేటు బస్సు బెంగళూరుకు పోతుంది. అదే మోరార్లెస్ అదే స్పాట్ లో జరిగిన సంఘటన. ఎస్, ఈ దేశంలో యాక్సిడెంట్లు కామను, మానభంగాలు కామను, టెర్రరిస్టులకు అటాకులు కామను, ఇవన్నీ అన్ని కామన్ అయిపోయినాయి కాబట్టి స్పందిస్తలేరు. కానీ ఎక్కడో దగ్గర ఒక నిర్భయ చట్టం, అంటే నిర్భయ యాక్ట్, ఒక దిశ చట్టం అట్లా వచ్చినాయి. ఒక ఇన్సిడెంట్ మొన్న కూడా మీరు చూశారు, ఏది 1 సంవత్సరం క్రితము ఒక మహిళా డాక్టర్ ని రేప్ చేస్తే అక్కడ ఉవ్వెత్తున వెస్ట్ బెంగాల్లో ఒక ఉద్యమం లాగొచ్చింది. కాబట్టి ఇవాళ ఈ ప్రాణాలకి అలా పోయినాయి అంటే ఇది ఎవరు తప్పు? ప్రభుత్వాలు ఎంత తప్పు ఉందో ప్రజలది కూడా అంతే తప్పు ఉంది. కానీ ప్రజలు ఏంటి, అమాయకులు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాడు ఉద్యోగం చేసి ఈ ఈఎంఐలు కట్టి ఈ హోమ్ ట్యాక్స్, హోమ్ లోన్లు, కార్ లోన్లు, బైక్ లోన్లు, ఈ బంగారం ఒకటి ధర పెరిగింది 1,30,00,000, 1,40,000. సో ఈ చక్కర్లో, ఈ సర్కిల్లో ఉంటూ వాడికి అన్ని అర్థం కావట్లేదు. ఇప్పుడు 8 గంటలే ఉంటది ఎవరికైనా ఉద్యోగం చేయటం, ఓ 8 గంటలు నిద్రపోవటానికి, ఇంకో 8 గంటలు కాలకృత్యాలు తీసుకొని ఏదో ఎక్సర్సైజులు చేసుకొని మందులు వేసుకొని తిండి తిని కొంచెం ప్రజలతోటి కాలక్షేపం చేసుకునేది ఉంటది. కాబట్టి కామన్ మ్యాన్ ఒక ఈ ఫైనాన్షియల్ ట్రాప్ లో పడ్డ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎవరైనా, అది ఒక రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, వీళ్ళందరూ పిప్పి చేసి ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలున్న ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచాలు ఇస్తూ ఈ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేస్తున్నారు. మనం ఏదో ఒక రోజు మీరు అన్నట్టు ఇవాళ మాట్లాడడం, ఈ సంఘటన జరిగింది, తర్వాత మళ్ళీ రేపు ఇంకో సంఘటన జరుగుతుంది, ఇంకో సంఘటన జరుగుతుంది. అట్లా ఈ 78 సంవత్సరాల ఈ ఇండిపెండెంట్ ఇండియాలో ఇలాంటి ప్రజలు ఏం చేయలేరు. మమ్మల్ని ఏం చేస్తారు? మ్యాక్సిమం ఉంటే 5 సంవత్సరాల తర్వాత మనం దింపేస్తే మనం ఈ పార్టీని ఇంకో పార్టీకి పోతాం. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన ఎలాగ ఇక్కడ టీడీపీ లేదని కాంగ్రెస్కి వచ్చిండు, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయిండు. రేపు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మీద కోపం చేసి దింపేస్తే ఇంకొక పార్టీలోకి పోతారు. సో రాజకీయ నాయకుల మీద కోపం చూపించి మనం ఆ పార్టీని దింపేస్తే అదే రాజకీయ నాయకులు ఇంకో పార్టీలోకి పోతున్నారు. సో ఇవాళ వాళ్ళ క్లియర్ గా అర్థమైంది, మనం ఏ పార్టీలో ఉన్నా ప్రజలు వాళ్ళు చేసేది చేస్తుంటారు, మనం చేసేది మనం చేస్తుంటాము అని వాళ్ళు క్లియర్గా ఉన్నారు. సార్ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనకి ముందుగా వినపడే మాటలు బస్సు ఫిట్నెస్ ఎంత ఉంది, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, ఇన్సూరెన్స్ ఏముంది అని. ఇప్పుడు ఈ బస్సు గురించి చూసినప్పుడు ఫిట్నెస్ లేదు, ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి 23 చలాన్లు ఆల్రెడీ ఆ బస్సు పైన ఉన్నాయి, ఇన్సూరెన్స్ ల్యాప్ అయిపోయింది, మరి ఫైర్ సేఫ్టీ ఎక్కడుంది. సో ఇవన్నీ కూడా బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు 1 by 1 గురించి మాట్లాడుకుంటాం. ఈ బస్సు ప్రమాదంలో కూడా అదే జరుగుతుంది. అవును మేడం, అది అన్ని ఎవరు చేయాలి అంటే ప్రభుత్వ అధికారులు. అంటే ఎవరు? ఇక్కడ ఆర్టీఏ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. అంటే దానికి ఒక కమిషనర్ ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, దానికి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు. ఇవన్నిటిని చూడడానికి మన ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. రాష్ట్రాలు
మన విభిన్న రాష్ట్రాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉంది. సో నేను ఎక్కడికి వచ్చినా ఈ సమస్య స్టార్ట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూరు, నాయకుల ఫెయిల్యూరు, ఆఫీసర్స్ ఫెయిల్యూరు, ప్రజల బలహీనత. ఎందుకంటే ఈ హైదరాబాద్ లో రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి. ఒకటి ఇమ్లిబన్ బస్ స్టాండ్, ఒకటి జూబ్లీ బస్ స్టేషన్. అది ఎప్పుడు ఎన్టీ రామారావు గారు 1990లో కట్టిందే. ఇవాళ 25 అంటే 35 సంవత్సరాలు. ప్రజలకి అనుకూలంగా బస్ స్టాండ్లు పెట్టారా? పెట్టలే. అదే ప్రైవేట్ వాడు పెట్టిండు. ఒక బిజినెస్ మ్యాన్ 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాడేమో ప్రజల యొక్క వాళ్ళకి కావాల్సింది ఏంది చూసి స్టడీ చేసి వాడు ఒక కంపెనీ పెట్టి ఇలాంటి బస్సులు కొనుక్కొని డ్రైవర్లను పెట్టి నడిపిస్తున్నాడు. సరే, అది లాభ నష్టాలు లేకుంటే సేఫ్టీ ఫాలో అవుతుంటే అది వేరే విషయం. కానీ ప్రభుత్వాలు ఫెయిల్ అయిన దగ్గర వీళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. ఇదే ఆర్టీసీ చైర్మన్ ఎండీనో వాళ్ళు పెట్టాలి కదా. అరే హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుంది, మనకి కొత్త బస్సులు కొనాలి, ఓల్వో బస్సులు కొనాలి, కూకటిపల్లి ఒక బస్ స్టాండ్ పెట్టాలి, అక్కడి నుంచే బస్సులు నడిపియాలి, అక్కడ ప్రయాణికుడు ఆల్ ద వే వాడు మెట్రో ఎక్కో ఆర్టీసీ బస్సు ఎక్కో సిటీ బస్సు ఎక్కో లేకుంటే ఫ్యామిలీని ఆటోలోనో ఇమ్లీ బంధానికి ఎట్లా వస్తాడు, జూబ్లీ బస్ స్టేషన్ దానికి ఎట్లా వస్తాడు అని. సో పాలకులకి ఇట్లనే ఉంది. ఉద్యోగస్తులు మాకు ఉద్యోగాలు రేవు, గ్రూప్ 1లు కావాలి, గ్రూప్ 2లు కావాలంటారు. ఉద్యోగం అప్పటిదానిగా కింద మీద గడి కోచింగ్ సెంటర్ వెంబడి తిరిగి జాబులు వచ్చినాయి. ఒకసారి వాడు గవర్నమెంట్ జాబ్ కాగానే ఇక లంచాలకు మరిగి అదో తలకాయ నొప్పి. సో నేను ఒక 40-50 సంవత్సరాలు స్టడీ చేసి ప్రజా జీవితంలో క్లియర్ గా చెప్తున్నా, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యము, తర్వాత మన వ్యవస్థల పనిదనము లోపంతో ఇలాంటి బస్సు ఆపరేటర్స్ వచ్చారు. వాళ్ళు పైసలు ఎక్కువయ్యి ఎక్కువ పైసలు తీసుకొని అందులోంచి 10% 20% ప్రభుత్వ అధికారులకి పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ చేస్తూ అల్టిమేట్ గా ఈ అమాయక ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నారు. సాధారణంగా సీటింగ్ పొజిషన్లో అంటే సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సుల కన్నా స్లీపర్లో ఎక్కువ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాస్త ఇబ్బందులు కూడా తలెత్తేది ఈ స్లీపర్ బస్సుల వల్లే అంటున్నారు. మరి దానికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా సార్ సీటింగ్ నుంచి స్లీపర్కి మార్చడానికి? ఎస్ మేడం, ఇప్పుడు స్లీపర్ అనేది కంఫర్ట్, ఓవర్ నైట్ జర్నీ చేస్తున్నాము మనకు ఉన్నది. కానీ అందులో వాడే మెటీరియల్ ఏంటిది? ఇప్పుడు మీరు ఐరన్ వాడితే ఇంత ప్రమాదం జరగదు, సరే అది. కానీ ఇందులో వాడేదంతా కంబస్టబుల్ మెటీరియల్ అంటాము. అంటే ఆ పరుపులు, ఆ చెక్కలు అన్ని గాలి అంటే ఇమ్మీడియట్ గా అవి బర్న్ అయ్యి ఫైర్ ఎక్కువ అయ్యేది. వెనకట్ట రోజుల్లో మీరు చూస్తే ట్రైన్లలో కూడా అన్ని ఇవే ఉండేది, ఐరన్ ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చింది మన ఇది వందే భారత్, అంతా ఇవే వాడుతున్నారు. అంత ఎక్కువ స్పీడ్ పోవాలి అంటే లైట్ వెయిట్ ఉండాలి మెటీరియల్. కాబట్టి మీరు దానికి ట్రైన్కి ఏది ఒక దునపోతు గుద్దుకున్నా, ఓ బర్రె గుద్దుకున్నా, ఓ సైకిల్ గుద్దుకున్నా దానికి పాటలు ఊడి పడిపోతున్నాయి. మీరు టీవీలలో చూసుంటారా మధ్యకాలంలో. అట్లా ఇవి కూడా అంతే, చాలా డెలికేట్ ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి కాదంటలేము. ఏసీలు పెట్టారు, అన్ని పెట్టారు, ఎలక్ట్రిసిటీ పెట్టారు, మన పవర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, బ్యాటరీలు ఉన్నాయి. కాబట్టి ఏ మాత్రం చిన్న ఫైర్ అయినా కానీ అది మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొత్తం బస్సు తగలబడిపోతుంది. వెనకటి రోజుల మాదిరిగా కాదు. కాబట్టి ఇది కూడా మీరు ఏం చేయాలి అంటే బస్సులు కంఫర్ట్ తో పాటు సేఫ్టీ కూడా, సేఫ్టీ లేని కంఫర్ట్ వేస్ట్. కాబట్టి సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఈక్వల్ గా బ్యాలెన్సింగ్ చేస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. అండ్ స్పీడ్ లిమిట్ కూడా కంట్రోల్ ఉండాలి. అది ఉండాలి మేడం. ఎందుకంటే హైవేస్ మీద ఎలాగో వీళ్ళు ఇప్పుడు ఎవరు పోలీసు వాళ్ళు ఆపుతలేరు. ఆడ స్పీడ్ గన్స్ ఉన్నాయి, స్పీడ్ గన్స్ తోటి వాళ్ళకి చాలాన్స్ పడుతున్నాయి. మీరే చెప్పారు చాలాన్స్ వాళ్ళకి 30-40 వేలు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే చాలాను వచ్చిందో వాళ్ళకి ఎమ్మటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకి చెప్పి వాళ్ళ ఓనర్ని పిలిపించుకోవాలి. అరే బాబు మీ డ్రైవరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇట్లా చాలాన్స్ పడుతున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు సామాన్యుడు ఒకడు 2 వీలర్ వేసుకొని పోతేనేమో వాని ఇంటికి వచ్చి ముక్కుపిండి మెడలోంచి వసూలు చేస్తున్నారు. లేకుంటే వాడు రోడ్డు మీదకి వచ్చి ఏదో పాల ప్యాకెటో కొత్తిమీర గట్టనో కొనుక్కుంటేందుకు షాపింగ్కి వస్తేనేమో
వాడిని పట్టుకొని నువ్వు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, నువ్వు కడతావా సస్తావా అని చెప్పి వాడిని బైక్ ఆపి వాడిని తాళం చేతి తీసుకొని వాడిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కానీ అదే ఈ వ్యవస్థకు వచ్చే వారికి, ప్రైవేట్ ట్రావెల్స్కి వచ్చే వాళ్ళకి ఎందుకు చేస్తలేరు అంటే అక్కడ క్లియర్ గా పొలిటీషియన్స్, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ రోడ్డు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఓనర్లు, ఈ క్యారేజ్ వేలు, స్టేజ్ వేలు నడిపే కాంట్రాక్టర్లు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కైండ్రు. దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ క్లబ్. ఒకటే క్లబ్ వాళ్ళు మెంబర్షిప్ ఉంది, సాయంత్రం ఒకటే దగ్గర కలుస్తారు. ఇలా బస్సు పోయింది, అందులో నుంచి ఎంత లాభాలు వచ్చినాయి వాటాలు పంచుకుంటారు. కాబట్టి ఈ చట్టాలన్నీ కామన్ మ్యాను, టూ వీలరు వాని మీద చూపించడానికే ఈ మోటార్ వెహికల్ చట్టాలు. ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ఎప్పుడో 1988 ఉంది. దాని తర్వాత మళ్ళీ 2019లో అమెండ్మెంట్ చేశారు. ఇవాళ 2025 అయింది. మళ్ళీ దీన్ని ఎంతమందిని రిక్రూట్ చేశారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని, వీళ్ళని వాళ్ళని. సో మనం ప్రజలను అడుగుతలేము, ప్రజలు అడుగుతలేరు కాబట్టి పాలకులు పట్టించుకుంటలేరు. కాబట్టి ఇది ఒక విషస్ సర్కిల్. ఇలా మరణాలు జరిగినాయి కాబట్టి అన్ని టీవీ ఛానళ్ళు వచ్చాయి. ఇక ప్రభుత్వం కూడా సరే మేము ఇంకోటి ఇలాంటి సంఘటన జరగకుండా చూస్తామంటారు. ఏదో మేము ఎక్స్గ్రేషియా ఇస్తాము, 5 లక్షలు ఇస్తామంటారు. ఆ ట్విట్టర్ లో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో కండోలెన్సెస్ అంటారు, అయిపోతుంది. ఇక మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏమన్నా కొంచెం టైం ఉండి ఈ ఏమంటారు సాయంకాలము వర్షాలు పడకుంటే పోవతుల ర్యాలీలు తీస్తాం అంతే. ఇంకా అంతకన్నా చేసేది ఏం లేదు ఈ దౌర్భాగ్యమైన దేశంలో. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అంటే, ఒక రాష్ట్రంలో బస్సు రిజిస్ట్రేషన్ ఉంటుంది, బట్ అది వేరే రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటుంది, వేరే రాష్ట్రాలకి దాని సర్వీసెస్ ఉంటూ ఉంటాయి. మరి ఆర్టీఐ ఏం చేస్తుంది? అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా? ఏం కావాలి వాళ్ళకి? ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు ఏం చేసిండ్రు అంటే అక్కడ వెసులుబాటు ఇచ్చారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కొండ ప్రాంతాలు అనో లేకుంటే ఈ యూనియన్ టెరిటరీస్, ఇప్పుడు ఈ బస్సు డయ్యూ డ్యామ్ అని అంటున్నారు రిజిస్ట్రేషన్. ఇంతకు ముందుగా అది ఒరిస్సాలో ఉంది అంటున్నారు, అది వెనుకబడ్డ ప్రాంతం. సో అక్కడ సరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కో లేకుండా అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ గవర్నమెంట్లు యాక్సెప్ట్ చేసి ఉంటాయి. కానీ ఇప్పుడు 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నట్టు 1 నేషన్ 1 లా చట్టం తీసుకురావాలి. తీసుకొచ్చి అన్ని బస్సులు ఒకటే తిరిగి ఉండాలి. ఎందుకంటే అన్ని నేషనల్ హైవేస్ ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఒకటే బస్సు ఉండాలి, డిజైన్ ఒకటే తిరిగి ఉండాలి. దాని ఒకవేళ అది డే టైం నడిచే బస్సు అయితేనేమో కూర్చుంటేందుకు ఉండాలి. ఓవర్ నైట్ ట్రావెల్ అయితే ఒక సిటీ నుంచి ఒక సిటీకి పోతే ప్రాపర్ గా దానికి సేఫ్టీ ఉండి పర్మిట్ ఇవ్వాలి. అది సరే ఒక పక్క రాష్ట్రంలో ఎక్కడో డయ్యూ డ్యామ్ రిజిస్టర్ అయినా కానీ ఇక్కడ రెగ్యులర్ గా నడుస్తుంది అంటే ఇక్కడ కూడా టెంపరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వాడు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తుండు, అక్కడ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆమ్యామయ ఇచ్చి కరప్షన్, ఇక్కడ బ్రైబింగ్ ఇచ్చేసి ఇక్కడ నడిపించుకుంటుండు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో నడవవు. ఇప్పుడు ఒరిస్సాలో ఎవడెక్తాడు బస్సు, ఏసీ బస్సులు అవన్నీ పేద ఒకసారి కౌంట్. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అక్కడెక్కడో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ధనిక రాష్ట్రమైన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నడుపుతున్నారు. లేదంటే ఇటు షిరిడి, హైదరాబాద్ నుంచి చాలా మంది షిరిడికి వెళ్తుంటారు, లేదా బాంబేకి వెళ్తారు, పూనాకి వెళ్తారు. ఎందుకంటే ఫ్లైట్లు కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంటాయి. ఇవన్నీ లూప్ హోల్స్ ని వాడుకొని ప్రజలు ఏంది అంటే పాపం వాళ్ళు ఈ ట్రావెల్ ఆర్టీసీ నుంచి చేయలేక ప్రైవేట్ వాడు కంఫర్ట్స్ ఇస్తున్నాడు, సేఫ్టీ ఇస్తలేడు, కంఫర్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి మేము ఎక్కుతున్నామని వాళ్ళ వాదన. ఇప్పుడు అదే ప్రభుత్వము ఆర్టీసీ మీరు ఇదే కంఫర్ట్స్ ప్లస్ సేఫ్టీ ఇవ్వండి, మొత్తం ఎవడు రేపు అభి బస్సులో 2 బస్సులో ఎవడు బుక్ చేసుకోడు టికెట్లు. సార్ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ సినిమా యాక్టర్లు కూడా వాళ్ళు రాంగ్ చేస్తున్నారు, ప్రజలని అభి బస్ అని, రెడ్ బస్ అని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళకి సినిమాలలో ఇంకా 2-3 సంవత్సరాలకు సినిమా తీస్తూ మహేష్ బాబు ఇంకెవరో వాళ్ళు వీళ్ళు పేర్లు ఎందుకు లేండి కానీ వాళ్ళు కూడా దీనికి కారకులే. యాడ్స్ ఇవ్వడం తోటి ఎట్లయితే ఈ బెట్టింగ్ యాడ్స్ చేశారో
ఈ ఈ ప్రైవేటు సంస్థల టికెట్ బుకింగ్ యాడ్స్ కూడా బంద్ చేయాలి. ఇంకా వాళ్ళందరూ దేశభక్తులు అయితే రియల్ గా ఆర్టీసీ వైపు పోవాలని యాడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మహేష్ బాబు గారైనా ఎవరో నాకు పేర్లు గుర్తొస్తలేవు కానీ ఈ అభయ్ బస్సుకి, రెడ్ బస్కి, ర్యాపిడోకి ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల బాగోగులు కోరుకొని వాళ్ళ ఫ్యాన్స్ బాగోగులు కోరుకుంటే ఈ ఆర్టీసీ బస్ ఎక్కమని చెప్పాలి. సార్ ఇప్పుడు మనం ఇలాంటి సందర్భాలలో దురదృష్టకర సంఘటనలు సాధారణంగా తెల్లవారుజామునే జరుగుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నిద్రమత్తు వల్ల జరిగిన సంఘటనగా కూడా తేల్చుతూ ఉంటారు అధికారులు. అంటే టైమింగ్స్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అని అంటారా మీరు? లేదండి, ఇప్పుడు ఫ్లైట్లు కూడా మీకు మధ్యరాత్రి నడుస్తాయి మేడం. అట్లా మధ్యరాత్రి ఇంక అన్ని ఆపేయాలి, ట్రైన్లు ఆపేయాలి, ఫ్లైట్లు ఆపేయాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే మనము అంటే వీఆర్ ఏ ఫార్వర్డింగ్ ప్రోగ్రెసివ్ నేషన్. దాంట్లో ఏం చేస్తాము అంటే ఒక 8 hours ఒక డ్రైవర్ మంచిగా రెస్ట్ ఇచ్చి 8 hours కరెక్ట్గా అతనికి 10ంటికి డ్యూటీ ఇచ్చి మీరు వాడు తాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే మన ఫ్లైట్స్ లో టాయిలెట్స్ కి ఉంటది చెకింగ్, వాడు వచ్చినప్పుడు లాస్ట్ 12 hours 18 hours స్లీప్ ఎట్లుంది, అదే మెంటల్ కండిషన్ ఎట్లుంది, తర్వాత అది బ్రీత్ అనలైజర్ చేసి ఈజ్ ఫిట్ టు ఫ్లై అని చెప్పి ఇస్తారు. ఏ మాత్రం తేడా వచ్చినా అక్కడ అతన్ని వెనక పంపిస్తారు. అట్లనే ఇక్కడ కూడా అది ఆర్టీసీ వాళ్ళైనా ప్రైవేట్ వాళ్ళైనా. ఇప్పుడు ఆర్టీసీలో ఏంటంటే మనకి వెసులుబాటు ఉంది. అక్కడ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు, కరెక్ట్ గా వాళ్ళు 8 hours డ్యూటీ చేస్తారు. ఆడ రెస్ట్ కూడా ఇప్పుడు వాడు పోయి బెంగళూరులో ఉన్నట్టు అంటే మంచిగా ఆడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, పడుకుంటాడు, తింటాడు, మళ్ళీ 16 గంటల తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు. కానీ ప్రైవేట్ సంస్థలు అట్లా కావు. వాళ్ళకి ఏం చేస్తున్నారు, అరే బాబు నువ్వు 8 గంటలు ప్లస్ 8 గంటలు 16 గంటలు నువ్వు డ్యూటీ చేసుకో, నువ్వు తర్వాత 3 రోజులు సెలవు తీసుకో, మళ్ళీ రాని ఏదో చేసే వారికి వాడు ఓవర్ స్ట్రెయిన్ అయిపోతున్నాడు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. తెల్లారి గంటలు ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయంటే కామన్, అది కూర్బాట్లు వస్తాయి, అదే స్పీడ్ లో పోతుంటాడు, ఇట్లా కన్ను మూసి తెరిచే లోపల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి గవర్నమెంట్స్ అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. మీరేం చెప్తారు? ఎక్స్గ్రేషియా ఇస్తే సరిపోతుందా? ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి ఎటువంటి కఠినమైన చర్యలు గవర్నమెంట్స్ తీసుకోవాలి? ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీరేమంటారు? అవును మేడం, ఇప్పుడు సరే పోయిన ప్రాణంని మనం తిరిగి తీసుకురాలేము. ఎక్స్గ్రేషియా అనేది అది ఏదో ఫైనాన్షియల్గా సరే వాళ్ళకి ఎవడో కుటుంబ సభ్యుడు చనిపోయాడు, అతను అది కూడా బ్రెడ్ ఎర్నరు అంటే అతను ఉద్యోగం చేస్తేనే ఆ డబ్బులతోటి ఇల్లు గడుస్తున్నది, మధ్యతరగతి కుటుంబము, తర్వాత భార్య పిల్లలు ఉంటారు, లేదా వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు అని అంచనాలు కట్టి ఇస్తారు. ఇప్పుడు మొన్న పోలీసు అక్కడ ప్రమోద్ అని నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ కి ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇస్తామన్నారు, కుటుంబంలో 300 గజాలు ఇచ్చారు. సో ప్రాణం ఎవరిదైనా, అది పోలీసుదైనా పబ్లిక్దైనా. సో ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వండి, అది మీరు ప్రభుత్వం ఇస్తుందా లేదా ముక్కుపిండి మెడలు వంచి ప్రైవేట్ ట్రావెల్స్ తోటి ఇప్పిస్తారా? కానీ ప్రాణం విలువ అక్కడ 1 కోటి రూపాయలు పోలీస్కి ఇచ్చినట్టే ఇక్కడ పబ్లిక్ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలి. తర్వాత ఎవరికో ఒకరికి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి, అట్లనే ఉండటానికి భూమి అది 300 గజాలు ఇవ్వాలి. అది అలా ఇవ్వటంతో ఏమైందంటే ఈ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత వస్తుంది, అరే ప్రాణాలు పోతే ప్రభుత్వంకి ఇట్లా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ కాంట్రాక్టర్ల మీద నిఘా పెరుగుతుంది. అంటే లాని చట్టాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. లేకుంటే 50,000 ఇస్తాము, అక్కడ ప్రధానమంత్రిని ట్విట్టర్ చేసి తెలంగాణలో ఆంధ్రాలో చనిపోయిన అమాయకుల ప్రాణాలకి వాళ్ళ కుటుంబాలకి నేను ప్రగాఢ సంతాపం, ఆ పిఎంఓ నుంచి 50,000 ఇస్తాము అని ఇవన్నీ మీనింగ్ లెస్. వాళ్ళ రాజకీయములు పబ్బాలు కప్పుకుంటారు. కానీ ఎప్పుడైతే 1 కోటి రూపాయలు ఇస్తారో అట్లా హెవీ కాంపెన్సేషన్ ఇస్తారో అప్పుడు అది కూడా ప్రభుత్వం ఇచ్చిందంటే నా పైసలు మీ పైసలు, ట్యాక్స్ పేయర్ పైసలు అది. కాబట్టి ప్రైవేట్ దగ్గర వసూలు చేసి ఇస్తే ప్రైవేట్ వాడు జాగ్రత్తగా ఉంటాడు, అరే ఎందుకు ఆ ఇచ్చే 1 కోటి రూపాయలు 2 కోట్లతోటి నేను 4 డ్రైవర్లను మంచి వాళ్ళని పెట్టుకుంటా, వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళకి మంచిగా ఫెసిలిటీస్ ఇస్తా అని అంటాడు. కాబట్టి పైసల దగ్గరకు వస్తేనే
పైసలు తోటే ప్రాణాలు నిలబడతాయి. ఈ ప్రభుత్వము ఆ ప్రైవేటు ప్లేయర్స్ దగ్గరికి పోయి వీళ్ళు ఇచ్చినాక కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయాలి, చేసి ఇస్తేనే అప్పుడు కరెక్ట్గా ఈ దేశంలో చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ప్రాణాలు పోవడం తక్కువ అవుతుంది, పోవని చెప్పలేం కానీ తక్కువ అవుతాయి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.